బాగుంది, నాకు నచ్చింది. అది ఆయన జీవిత చరిత్ర తెలుసుకోవడానికి అవకాశం. బాగుంది, వెరీ ఎమోషనల్ ఫిలిం. బయాస్ లేకుండా, పొలిటికల్ డిస్టర్బెన్స్ లేకుండా ఒక ఎన్టీఆర్ జీవిత చరిత్రని బాగా చూపించారు. సినిమాలో హైలైట్స్ వచ్చి ఫ్యామిలీలో అందరి సిబ్లింగ్స్కి ఈక్వల్ ఆస్తి రాయాలనేది బాగా చూపించారు. అండ్ బసవతారకం ఇంకా ఎన్టీఆర్ వాళ్ళ రిలేషన్ ఎంత మంచిదో, ఎంత ఎమోషన్స్ క్యారీ చేసిందో ఆల్మోస్ట్ ఏడుపు వచ్చేసింది. థియేటర్లో అయిపోయింది. ఇప్పుడంటే అడుగుతావే. దాన్ని బాగా చూపించారు. కేవలం మాటల్లో రాజకీయ ద్రోహం, అతను ప్లానింగు, ఆ కన్నింగు, అతను చేరిన మొదటి నుంచి కూడా పార్టీలో చేరిన మొదటి నుంచి అతను మొత్తం ఆ కన్నింగ్ ప్లానింగ్ అంతా బ్యూటిఫుల్గా చూపించారు. ఆ నిజమైన విలన్ ఎవరు అనేది రాజకీయ ఫస్ట్ విలన్, సెకండ్ విలన్ తర్వాత ఉన్నారు, అది వేరే ఘట్టం. ఈ ఫస్ట్ విలన్ని బాగా చూపించారు. బాలకృష్ణ గారిని చూసినట్టే ఉంది. ఎన్టీ రామారావు గారిలో మీరు సినిమాలో ఎక్స్పెక్ట్ చేసిందన్నీ ఉన్నాయా? మేము అసలు ఎక్స్పెక్ట్ చేసింది ఎన్టీ రామారావు గారిలా ఉంటారనుకున్నాం, అదే లేదు. సో ఇంకేం ఎక్స్పెక్ట్ చేయలేదు. బోరింగ్, అసలు ఏం లేదు సినిమాలో, మొత్తం బోరింగ్. ఇది కూడా డిజాస్టర్. బోరింగ్. డెత్ సీన్ కూడా వేయలేదు, లక్ష్మీ పార్వతి సీన్ కూడా వేయలేదు. మొత్తం ఫస్ట్ బైక్ వేస్ట్, మొత్తం బోరింగ్ ఉంది ఫిలింలో. ఫస్ట్ ఈ సినిమాలు చూడాల్సింది రానా గారి క్యారెక్టర్ మాత్రమే. చంద్రబాబు క్యారెక్టర్ మనకు తెలియదు కదా అతను ఎట్లున్నాడు, కానీ రాజకీయంలో బాగున్నాడు, అంటే స్టూడెంట్ లైఫ్లో ఎట్లా వచ్చినాడు, ఎట్లా రాజకీయం తిప్పాలనుకున్నాడు అని బాబు గారి క్యారెక్టర్ మాత్రం బెస్ట్. ఈ సినిమాలో బాబు గారి క్యారెక్టర్ బాగుంది. అందుకంటే కొద్దిగా ఎమోషనల్గా చూస్తారు సినిమాలో. బాబు గారి క్యారెక్టర్ వచ్చినప్పుడు అందరూ చప్పట్లు కొడతారు. బాగుంది భయ్య. మనకి నాదెళ్ల భాస్కర్ రావు చేసిన చిల్లర రాజకీయాలు కానీ ఇప్పుడు ఈ జనరేషన్ మనకు తెలియదు కదా. ఇన్నాళ్ళు కొన్ని కుక్కలు మురుగుతున్నాయి, చంద్రబాబే చేసాడు, కానీ నిజంగా చేసింది నాదెళ్ల భాస్కర్ రావు. ఆ టైంలో ఆయన వెన్నుపోటు పొడవలేదు, ఆయన పరిస్థితులు అలా చేశాయి. ఆయన్ని సిచ్యువేషన్స్, ఎవరికైనా సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి, ఆ సిచ్యువేషన్ మైనస్ కింద మ్యానిపులేట్ చేస్తున్నాయి. ఇప్పటికి కూడా ఇక్కడ కొంతమంది తయారయ్యారు డిఫేమ్ చేయడానికి. మూవీ మూవీ కలెక్షన్ వైజ్ దెబ్బతీసినా కూడా ఆయన స్థానం సుస్థిరమే భయ్య. ఆయన ఎక్కడికి వెళ్ళాడు. ఆయన ఒక 4 కుక్కలు మురిగాయనో, లేకపోతే 2 గంటల సినిమాని దెబ్బతీసామనో, లేకపోతే దానికి తోడు ఇంకో పార్టీ వదులుతున్నారు లక్ష్మీ ఎన్టీఆర్ అని వచ్చి 2 గంటల సినిమాలో ఏదో చూపించినంత మాత్రం ఆయనకి ఏమీ కాదు. ఆయన స్థానం ఎక్కడ ఉన్నాడో ఆయన అక్కడే ఉండిపోతాడు జనాల గుండెల్లో. దీనివల్ల ఆయనకి ఏం ఉరిగేది ఏమి ఉండదు. అండ్ ఎస్పెషల్లీ కీరవాణి గారు సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ప్రాణం, చాలా బాగా చేశారు అందరూ. ఏంటంటే ఒక ఎమోషనల్గా ఉందండి సినిమా చాలా ఎమోషనల్గా ఉంది. కొంచెం అంటే మేము అభిమానులు కాబట్టి మాకు చాలా ఎమోషన్గా ఉంది. ఆయన ఇలాంటి అవమానాలు ఎదుర్కొన్నాడా, ఇలా గెలిచాడని. సో అది ఎన్టీఆర్ యాక్చువల్గా ఎన్టీఆర్ బయోపిక్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు బయోపిక్ ఉన్నట్టు అనిపించిందండి. బికాస్ అంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నాదెళ్ల భాస్కర్ దగ్గర నుంచి మన నెంబర్ గేమ్ ఆడి ఎలాగైతే పార్టీని కాపాడడానికి చేయించే ప్రయత్నంలో బాబు గారు హైలైట్ అంటే అనిపించింది. సో పార్ట్ 1 దెర్స్ ఏ అగైనింగ్ ఇంపాక్ట్ ఆన్ ద పార్ట్ 2. సో పార్ట్ 1 ఎఫెక్ట్ వల్ల సో పార్ట్ 2 అనేది కొంచెం కంపారిటివ్లీ ఇట్ వాస్ బెటర్. సో దట్ వాస్ ఎస్. సారీ, సినిమాలో బాగా ఏం నచ్చిందంటే యాక్చువల్గా సోనియా గాంధీ గారు క్యాటరేషన్ ఒక సెకండ్ పార్ట్లో ఒక మాట చెప్తారండి. యాక్చువల్గా ఫిలిమ్స్ నుంచి వచ్చాడు, రాజకీయాలు ఏం వెళ్తాడు అనుకుంటాను, కానీ జనం నుంచి వచ్చాడు, జననాయకుడు అయ్యాడు అని చెప్పేసి. సో ఆ మాట చెప్తున్నారు పరోక్షంగా. ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలతో కంపేర్ చేసుకుంటే మన పాలిటిక్స్ నుంచి వచ్చింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. సో జనం నుంచి వచ్చింది ఎవరు? జనసేన. సో జనసేనకి ఇది ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తుంది. జనసేన మీద కొంచెం పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యేలాగా ఉంది ఈ మూవీ. సో ఇది ఒక విధంగా చెప్పాలంటే టీడీపీకి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసే విధంగా మూవీ తీసినప్పటికీ, లేదా బయోపిక్ అంటాం కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే. సో ఆ ప్రయత్నం చేసినప్పటికీ ఇది ఇండైరెక్ట్గా అటు ఇటు తిరిగి లాస్ట్కి జనసేన గుండెల్లోనే నాటుకుపోతుంది. సో ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో, ఎలా అనూహ్య విజయం సాధించారు. ఆ విజయం సాధించిన తర్వాత కొన్ని రోజులకి ఆయనకి వాళ్ళ సతీమణి గారికి హెల్త్ బాగాలేక విదేశాలకు వెళ్ళినప్పుడు ఇక్కడ రాజకీయంగా జరిగిన పరిణామాలు ఆయన ఎలా బాధించాయి, ఎలా అనే అన్ని పరిస్థితుల మీద ఉన్న సినిమా ఇది. సో ఒక సక్సెస్ఫుల్ స్టార్గా ఉన్న మనిషి, ఎంతో హయ్యెస్ట్ పీక్స్లో హోదాలో ఉన్న మనిషి పాలిటిక్స్లోకి వచ్చేసరికి ఆ హోదా అవేమీ పనిచేయకుండా కష్టాలు వచ్చినప్పుడు ఎంత కుంగిపోతారు, ఎంత డౌన్ అయిపోతారు అనేది ఈ సినిమాలో కలగట్టినట్టు చూపించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారిని ఒక హీరో కంటే కూడా ఒక విక్టిమ్, ఒక బాధితుడుగా చూపించారు. అది మంచిగా అనిపించింది. బాలకృష్ణ గారు చాలా ఒదిగిపోయి ఉన్నారు అన్నమాట ఆ క్యారెక్టర్లో. ఈ మహానాయకుల్లో మాత్రం అద్భుతంగా వచ్చింది సీన్స్ కానీ, ప్రతి ఎలిమెంట్ కానీ. ఆయనకు ఉండే తెలివితేటలతో మళ్ళీ బత్రఫ్ అయిన ఎన్టీ రామారావుని ఎలా సీఎం చేశాడనేది స్పష్టత చూపించారన్నమాట.
ఆయన ఢిల్లీకి ఎమ్మెల్యేలు అందరినీ తీసుకెళ్ళి చంద్రబాబు గారు మళ్ళీ సీనియర్ ఎన్టీ రామారావు గారి కాంగ్రెస్ పార్టీలకు ఎవరికి తెలియకుండా కర్ణాటకలో కొంతమంది, తమిళనాడులో కొంతమంది ఎమ్మెల్యేలు దించి సీనియర్ ఎన్టీఆర్ సీఎం కావడానికి ముఖ్య కారణం ఆయనకి పార్టీలో ఒక విశిష్టత ఉందని చెప్పేసి ఈ సినిమా ద్వారా మనకు తెలిసింది. ఒకటండి, చంద్రబాబు గారు పార్టీని నమ్ముకున్నారు, ఒక వ్యక్తిని నమ్ముకోలేదు. ఆ రోజు సీనియర్ ఎన్టీఆర్ పార్టీ నిలబడిందంటే ఆ రోజు చంద్రబాబు అలా చేశారు కాబట్టి నిలబడింది. ఇంకో విషయం, శ్రీరాముడు వాళ్ళని దొంగచాటుగా ఎందుకు చంపాడని నీతి తెలిసినట్టయితే ఈరోజు చంద్రబాబుని ఏలైతే చూపించాడు. ఆ రోజు ఆయన అట్లా చేయకపోతే టీడీపీ పార్టీ ఉండదన్నమాట. అయితే వాస్తవం అది జరిగింది, అది అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారికి అప్పుడున్నప్పుడు తెలుసు, ఇప్పుడు జగన్కి తెలుసు, కేసీఆర్కి తెలుసు. ఇంకోటి కేసీఆర్ గారు లేరు ఆ రోజు చంద్రబాబుతో తెలంగాణ ప్రభుత్వంలో, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అప్పుడు టీడీపీ లేరా ఉన్నారు, అందరికీ తెలుసు అనమాట. కాబట్టి కొన్ని రాజకీయ పరిణామాలు అలా జరుగుతుంది. మొత్తానికి సినిమా అయితే హైలైట్ ఉందండి. నేను మీ భద్రం. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి. Hi everyone, I'm Nandini Rai. Please do subscribe to i5 Network. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on i5 Network. For more interesting videos and film updates, please subscribe to i5 Network. Hi, this is Ramya Pasupuleti. Please subscribe to i5 Network. Please watch and subscribe i5 Network. Please subscribe to i5 Network. Hi, nenu mi Madhunandan. Please subscribe to i5 Network and please support i5 Network. Thank you.